హాయ్ అండి. నమస్తే. బాగున్నారా అందరూ? నేను మీ మాలతి. నవరాత్రి శుభాకాంక్షలండి. అందరూ గూడా హ్యాపీ నవరాత్రి అండి. ఈ 9 రోజులు గూడా చాలా బాగా అనిపిస్తుంది గదా! ఆహ్, ఇప్పుడు అమ్మవారికి రోజు ఒక్కొక్క అవతారం ఎత్తుతుంది గాబట్టి అమ్మవారు, రోజు ఒక రంగు శారీస్ కట్టుకోవాలని జెప్పి చెప్తారు. అదే టెంపుల్‌లో అయ్యగారు వాళ్ళు ఉంటారు గదండీ! అయితే నిన్న వచ్చేసి తెలుపు రంగండి. అంటే నిన్న వైట్ కలర్ శారీ కట్టుకున్నారు అందరూ. నేను గూడా వైటే కట్టుకున్నాను. ఒక రీల్ అయితే చేద్దాం అనుకున్నాను. నాకు టెంపుల్‌లో లేట్ అయిపోయింది. ఇవాళొచ్చేసి ఎరుపు అండి. అయితే నా దగ్గర మొత్తం రెడ్ కలర్ శారీ లేదు. అందుకని జెప్పేసి నేను రెడ్ ఇంకా బ్లూ మిక్సింగ్ ఉన్న శారీ అయితే కట్టుకున్నాను. మొత్తానికి ఇందులో రెడ్ కలర్ ఉంది గదా అని జెప్పేసి రెడ్ కలర్ శారీ కట్టుకున్నాను. చాలా మంది గూడా లేడీస్ ఆహ్, మన పెళ్ళి అయిన వాళ్ళు, కాని వాళ్ళు గూడా రెడ్ కలర్ డ్రెస్సులు వేసుకుంటారు. అన్‌మ్యారీడ్ వాళ్ళు, అమ్మాయిలు. ఇంకా మన మ్యారీడ్ అయిన వాళ్ళు గూడా అందరూ గూడా రెడ్ కలర్‌లో కలర్‌ఫుల్‌గా అనిపిస్తుంది. పూజ టైంలో చాలా బాగా అనిపిస్తుంది. ఇంకొచ్చేసి మీకొకటి చూపిస్తాను. నవరాత్రి 9 రోజులకి 9 రంగుల గాజులు అయితే వేసుకున్నారు అందరూ గూడా. చాలా బాగా అనిపిస్తుంది నాకు గూడా. నేను గూడా ఇది థర్డ్ టైమ్ అండి. ఇవి ఇప్పుడు వాటర్ ప్లేన్ అని వచ్చేసి కొత్తగా వచ్చాయి గదా! ఈ మోడల్ వేసుకున్నాను. ఎందుకంటే చాలా బాగా అనిపిస్తుంది 9 డేస్ కూడా. ఈ 9 రంగులే ఎందుకు వేసుకోవాలి అని అంటే చాలామంది కూడా 5 కలర్స్ వేసుకుంటారు. కొందరేమో 3 కలర్స్ వేసుకుంటారండి. కొందరేమో 7 కలర్స్ వేసుకుంటారు. అయితే నేను ఒకటి చెప్తాను. నాకు తెలిసినంత వరకైతే 7 కలర్స్ వేసుకోవద్దు. 5 కలర్స్ పర్లేదు. కాకపోతే నవరాత్రులు కాబట్టి ఖచ్చితంగా 9 కలర్సే వేసుకోవాలి. నవరాత్రులు గదండీ! ఆమెకి రోజుకొక్క రంగు అనమాట. అలా మన ఇష్టం ఉన్న కలర్స్ మనం వేసుకోవచ్చు. కాకపోతే అందులో యెల్లో, గ్రీన్, రెడ్ మాత్రం ఉంటే బావుంటుంది. ఎందుకంటే అమ్మవార్లకి ఆ 3 రంగులు నచ్చుతాయి గాబట్టి. ఈ 3 కలర్స్ గూడా ఖచ్చితంగా అని ఏం లేదనుకోండి. కాకపోతే నవరాత్రుల్లో ఈ 9 కలర్స్ మాత్రం వేసుకోవాలి. కానీ ఈ టైంలో మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను గదండీ! దీక్ష తీసుకున్న వాళ్ళైనా గూడా, ఎవ్వరైనా గూడా, గాజులు వేసుకున్న వాళ్ళైనా గూడా, పొద్దున, సాయంత్రం ఈ 2 టైంలు గూడా అమ్మవారిని దర్శనం చేసుకోండి. ఏది మీరు కోరుకుంటారో ఖచ్చితంగా నెరవేరుస్తుంది అమ్మవారు. ఖచ్చితంగా మర్చిపోకండి 2 రోజులు గూడా సారీ. ఒక్కటే రోజు 2 సార్లు ఆమె దర్శనం మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. మీరు అనుకున్నది ఖచ్చితంగా నెరవేరుస్తుంది మళ్ళీ సంవత్సరం వరకి.